యూట్యూబర్ నువ్వా మేమా? ఎవర్రా కూత కూసింది? మీ ఫ్రెండ్ ఎస్సీబీలే. నువ్వు కాబట్టి వదిలేసిన అదే గజనిగాడ ఏంటేనా? చూరింది నల్లమ్మగమ్మ ఇంత తోలు. ఇప్పుడు నన్నెందుకు లాగుతున్నావు? సరిపి నేనేం అనలేదు కదా. అందుకే అనలేదనే నేనేమనలే. అంటే ఇట్లా చేస్తా అంటండా. ఎందుకు సరిపి ఎప్పుడు నా మీదనే పట్టింటారు మీరు ఇద్దరు? నేనేమన్నా ద్రోహం చేసినానా మీకు ఎప్పుడన్నా? అయ్యో ద్రోహం లేదు గిహం లేదురా కదా. నేను మంచోనివి. ఈ సమాజంలో మంచిగా ఉంటే తొక్కేస్తారు. నీకు తెలీదా? ఏ నత్తడా నువ్వు చెప్పరా కంటే వాళ్ళతో ఏమి వద్దులే. నువ్వు చెప్పొద్దు మచ్చా. నువ్వు చెప్పేందన్నా? ఏం చేద్దాం? ఉండి రోజు ఆలోచించుకొని వస్తా బ్యాగ్ బాయ్. ఈయనకి ఎవరో పాప పిలిచింటే అది ఊరిని కవర్ చేస్తున్నాడు. బ్యాగ్ బాయ్ అడే తీసుకొస్తా అని. A few moments later. మినిమం ఒకడు 500 మీటర్ల డిస్టెన్స్ పెట్టుకొని గేమ్ మొత్తం ఆడి అందులో ఎవడైతే ఎక్కువ కిల్స్ కొడతాడో వానికి నేను చికెన్ పకోడా తీపిస్తా. ఎంత తీపిస్తావు? 100 రూపాయలు. ఏ ఎంజాయ్ పోనగో. అయితే మనకెళ్ళి చికెన్ పకోడా లెక్క రెడీ చేసుకో. అవి ఎస్సీబీ అంతకు నువ్వు ఎక్కువ కిల్స్ కొడితే మీరు ముగ్గురు కలిసి తీపిండి. ఏందండి? ఇప్పుడు మీలో ఎవరైనా గెలిస్తే నేను తీపిస్తా, నేను గెలిస్తే మీరు ముగ్గురు తీపిండి. ఆహా వేసినావు కదరా మాస్టర్ స్కెచ్. నువ్వు తిప్పితే మాకు 100 రూపాయలు పడుతుంది. అదే మేము తిప్పితే నీకు నేను 100, గదినిగడ 100, నత్తోడు 100, 300 చికెన్ కా బాబు. పెద్ద స్కెచ్. సరే అయితే వద్దంటే వద్దులే, మీ ఇష్టం. ఏ సర్బీ ఒప్పుకో. ఏ సర్బీ ఎస్సీబీ ఏం కొట్టలేదు ఎక్కువ కిల్స్. మనమే కొడతాం ఎవరు ఎంతకు తెగించేవరా గది ఉద్దర చికెన్ పకోడా కోసం. సరే నాదేం పోతుంది, మీ ఇష్టం. చేయండి స్టార్ట్. ఫ్లాగ్ నీతానంటే మేమెట్లా చేస్తాంరా గూట్లే. దానికి తిట్టే చెప్పాల్సిన అవసరం లేదు. మడసనంగానే చెప్పొచ్చురా గూట్లే. రూల్స్ ఇంకోసారి చెప్తానా గుర్తుపెట్టుకోండి. అందరూ కనీసం 500 మీటర్ల డిస్టెన్స్ అయినా ఉండాలి ఒకరికోడు. లేదు కాదు కూడదని దగ్గర చేరుకున్నారా వాడి ఎలిమినేటే బెట్టి నుంచి. బా నా ప్లేస్ పీకప్ ఇప్పుడే చెప్తాందా. ఆడికి కూడా రాదండి. నా ప్లేస్ అబ్జర్వేటరీ. నా ప్లేస్ రిమ్నామ్ విలేజ్. నా ప్లేస్ చెప్తాను క్యాప్టౌన్ అని ప్లేస్. బా ఏం చెప్తారు నా తోడా. ఎస్ఆర్పి మీరు ముగ్గురు చూడు మ్యాప్లో త్రిభుజం ఆకారంలో కనబడుతున్నారు. ఈ పక్క కూడా ఆ పక్క కూడా ముందర కూడా పాటగా నువ్వు చూస్తున్నావు చూడు. నాకే నీకు చెప్తున్నావు. 8 కొడుతుంటే నీ అప్ప నీ వల్ల చచ్చిపోయినా. నేనేం చేసినా? ఇప్పుడు మాట్లాడించినావు వాడిని కొట్టే. అప్పుడు నా దేశం మారింది నీకల్లా వాడిని కొట్టలేకపోయినా. ఏమి కవరింగ్ చేసినావు? కొట్లాకి చచ్చిపోయి. ఏ కవరింగ్ కాదు పోయి నిజంగానే. సర్లే నా గేమ్ ప్లే చూడు అరసకుండా. బొచ్చు చూడు. రేపు 20 పోనరా ఎవడన్నా. అమ్మా రివైవ్ వెళ్ళేవమ్మా. ఏ ఎవడు చెప్పినా రివైవ్ లేవని? నువ్వు ముందు చెప్పలే ఇవన్నీ. చచ్చిపోతివి. ఇప్పుడు రివైవ్ లేవు. మీరు ఎదురు ఆడనరా. పొట్టోడికి దోలు తీరిపోయింది. వద్దు అట్లేమొద్దు. నేను చెప్పలే కదా ముందు రివైవ్ వెళ్ళేవని. రివైవ్లు ఉన్నాయిలే. వద్దులే ఇంటికి కానీ మనోళ్ళు సరిగ్గా కాలేరు కాబట్టి వాళ్ళకి ఇచ్చేకుంటుంది పాపము. రివైవ్లు ఉన్నాయిలే. పోరా నువ్వు నత్తోడా నువ్వు పో రివైవ్. నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. విడుదల ఎస్ఆర్బికి విడుదల. ఈ పక్కన పొర నంత రాదు. నువ్వే పో, నేను అక్కడ లూటర్స్ దగ్గర దిగుతున్నా. పా మిల్లలు ఉడతాయి పా. ఫస్ట్ నేను దిగుదాం అనుకున్నాడా. నువ్వు అవలాయి చేయొద్దు. అవలై లేదు తెలవై లేదు. ఇద్దరం దిగుదాం పట్టు. మళ్ళీ ఆడ ఎరుకున్నాక తలా దిక్కుపోదాం. సర్లే సావు సత్తంటావు లూడు కోసం. లూడు ఎరుకుంటేదేమో ఇంత, గేమ్ ప్లే ఏమో ఇంత. ఏ నత్తోడా నువ్వు ఆడికొత్తాండవు? అదితో మీతో తమ్మి అది 5 బేస్ ఎత్తిపోతామంది. ఏంది మా కోసం ఐస్ బ్రేక్ చేసే కొత్తాండవా? వా ఎంత మంచోని రన్నత్తోడా. ఇన్నాళ్ళు ఎదవ అనుకుంటాండి అనవసరంగా. ఏంది లోపలికి వచ్చి నాయిస్ గడ్డ బ్రేక్ చేసిపోతా అని. దొంగ ముండా కొడుకు ఒక పక్కంత లూటు చేసినావు కదరా. నీ నోట్ల మన్ను పోయా. అందుకేరా నీకు నత్తిచ్చిందే దేవుడు. ఉరుకునే కాదు నత్తినా బట్ట. అయ్యా ఏంది అంత మాట అనేవాడు దేవుడా. ఏమన్నారా సరిగ్గా నేను చెప్పను బ్రదర్. చెప్పు. శంక నాకు ఫ్రెండ్స్ ఇప్పుడు నేను వాళ్ళ నుంచి దూరం రావాలనే ఉద్దేశంతో పీక్లోకి అయితే వచ్చాను. ఇక్కడ నా ముందర అయితే 2 ఉన్నారు. వాళ్ళు నన్ను చూశారు, నేను వాళ్ళని చూశాను. నేను వాళ్ళని కొట్టాను కానీ వాళ్ళు బాటగా నన్ను వెయిట్ కానీ కొట్టలేదు. వాళ్ళు మీదికి వస్తున్నారు. ఎందుకంటే 2 ఉన్నారు కాబట్టి. నేను ఒకనే కాబట్టి కొంచెం భయంగా ఆడాల. అయినా భయపడ్ను బికాస్ సత్తెరివి వేయడానికి మా టీమ్మేట్లు గట్టిగా ఉన్నారు. సో వాడు ఎడ్డు కొట్టాను నా బట్ట. ఎనికి పోయి కాసేపు మెడిగిడి దిక్కొని మళ్ళీ వస్తా. మీరు చూడండి. 1 hour later. కొడక అప్పుడు గారా రే ఇప్పుడు రా. ఫుల్గా ప్రిపేర్ వచ్చా. మన బట్ట అయినా కొట్టా. ఉండరా నీ తల్లి. ఎట్లా కొట్ల అయిపోయింది పంచాయతీ. సత్తి బతికిరారా. యుద్ధం సత్యం అయితే కత్తి కన్నీళ్ళు పెట్టినా వదండి ఎస్ఆర్పి భస్మమే. లే ఎవడో 500 మీటర్ల డిస్టెన్స్ లో లేడు చూడు. దగ్గర తిరుగుతున్నాడు. అది నేనే లే ఎస్ఆర్పి. నేనేం నీ దగ్గరికి ఏం రాలేదు. ఆ దావపోతున్నా. ఆ దావే ఇంటికి పోతావు. వేరే దావపో. వేరే దావలో ఎస్సీపీ ఉన్నాడు. అంటే వాడుండే దావ అయితే పోవు, నువ్వు నేనుండే దావ అయితే పోతావా? లెక్క జమ లేదా నీకు? నేనంటే నాయన ఆ దావలో ఎస్సీబీ నత్తోడు 2 ఉన్నారు నాయన. అందుకే నేను ఇట్లా వచ్చినా. నువ్వు ఏంది నాయన నువ్వు? మిందికి వచ్చాండవు. అంత ఎటకరంగా కనపడినా అటు చురుక్కుంటూ వస్తానే. మిందికి దుక్కుతున్నాడు. ఇప్పుడు మిందికి పోటుమో కూడా. నువ్వే నీ ఫ్రెండ్ని కాపాడుకుందామనే ఆలోచనతో వచ్చినావు చూడు. అది కరెక్టే, దాన్ని నేను ఒప్పుకుంటా. కానీ వాడిని చంపింది ఎవడు అని తెలుసుకోకుండా వచ్చినావు చూడు. అది తప్పు. అట రాకూడదు. ఎందుకంటే ఇది యూట్యూబర్. అన్ని ఇంకోటి వచ్చినాడు. 2 ఫ్రెండ్స్ని కాపాడకుండా ముద్దుల ఫ్రెండ్.
ఇడు ముద్దుల ఫ్రెండ్ కాదు ఫ్రెండ్స్, ముడమోసిన ఫ్రెండ్. డ్రాగన్తో కొట్టినాడు బాటుగాడు. రే నా తోడ రివైవ్ నా కొడుకుల్ని కొట్టాలి ఇప్పుడు నేను. ఎందుకు ఎస్ఆర్బి మళ్ళీ అనవసరంగా ఆడికి పోవడం? వాడు వాళ్ళకి రివైవ్ ఇచ్చేసింటాడు. ఈనీలే ఇద్దరిని కొట్టినాడు, ఇప్పుడు ఇంకొన్ని ఎక్స్ట్రా ముగ్గురిని కొట్టలేనా? కొడతావు లేపో. అది ముందు మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఉండాలా, అప్పుడు అదే మన విజయానికి మొదటి అడుగు అవుతుంది. చూడు ఇప్పుడు కిల్లు 3 కిల్లు వస్తాయి. ఎస్ఆర్బి కిల్లుడు విత్ 3 హెడ్ షాట్ అని. ఏయ్ 1 ఏయ్ 2 ఇది బాడీ షాట్ వచ్చింది ఏమనుకోద్దండి. 3 హెడ్ షాటే ఉండొచ్చు, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి, కింద పెట్టి చెప్తాండా. రే మచ్చా కొట్టేసిన వాళ్ళని ఇక్కడ దిగు. ఏంది ముగ్గురిని కొట్టేసినావా? అప్పుడేమో రివైవ్ ఇచ్చినట్టున్నాడు. వానికో బుల్లెట్ వీనికో 3 బుల్లెట్లు కొట్టినా 3 కిల్లు వచ్చేసా. ముఖ్యంగా ఇట్లా దొంగనా కొడుకుని టీంలో పెట్టుకోదండి. చూడండి ఒక్కొక్క బుల్లెట్ కొట్టి కిల్లు దొబ్బేసినట్ట. నా కిల్లులు అవి. మళ్ళీ ఏంటి కొట్లే అయితే కొడదామనే పోయినా కొట్టించుకున్నా. వదిలే, ఇప్పుడు అయిపోయింది, దాని గురించి డిస్కషన్ వద్దు. అవును, మాటల్లో పడి మెయిన్ మ్యాటర్ మర్చిపోయినా. నువ్వేంది నా దగ్గరకు వచ్చినావు? ఇంకా యాడికి వాళ్ళ జోన్ చూడండి ఎంత దగ్గరికి వచ్చిందో. పా ఈ రూల్స్ అని చెప్పలేప ముందు. జోన్ వచ్చినా రాకుండా 500 మీటర్ల డిస్టెన్స్ మెయింటైన్ చేయాలా. సరే అయితే పో, నువ్వు పో, నేను ఇక్కడనే ఉంటా. ఇది నా ప్లేస్ పీకు. ఫస్ట్ లోనే చెప్పినా కదా. ఫస్ట్ లో నువ్వు ల్యాండింగ్ ఒకటే చెప్పింది, మొత్తం మ్యాచ్ అయిపోయే వరకు ఇడే ఉంటా అనలే. అదంతా నాకు తెలీదురా. పీక్ నాదన్నే. నువ్వు ఏంటికి వచ్చినావు చెప్పు. నువ్వు ఇంతకు ముందు క్యాప్టెన్ దగ్గరికి ఎందుకు వచ్చినావు? పీక్ కిందకి ఎందుకు వచ్చినావు? లూట్ హౌస్ దగ్గరికి ఎందుకు వచ్చినావు? పీక్ అన్నావు నువ్వే. నువ్వు ఇంకట లాజికల్తో మాట్లాడితే నా దగ్గర సమాధానం లేదులే. నేనే పోతాండా బాటుగా. చెల్లియో చెల్లకి ఎనిమిస్ ఉన్నాడా? వచ్చే మంచి పని అయింది కిల్లులు. బాబా నో నేను మీ కిల్లు చెగరాలే, నేను కొట్టుకుని కూర్చున్నా. కాసేపు కూల్గా ఉండండి బాబా. మీ దుంపల దగ్గర మీరే కడ తయారయ్యారా స్వామి? ఇట్లాంటి పన్నారు. కాసేపు ఉన్నాడు రా, కొట్టుకుందాము. ఎడి తుక్కులు ఆడతారు. మెడికిట్ అని వేసుకొని కిల్లులు వాడదండ్రలే. దొంగనా పట్టాలరా, దొంగ స్కిల్లు పెట్టుకొచ్చినారంతా. ఓ ఎవడు నేను ల్యాండ్ మ్యాన్ ఫ్యాక్టరీ స్థాపించినాడు. ఢమాల్ అంటాడు. అమ్మది నమ్మ వెనక పక్కవాడు. కాస్త గ్యాప్ ఇవ్వండిరా. పందులు పీది కుప్పలు అంటే పన్నట్టు పన్నారు. తల్లి లేవుకంగా రారా. వెనకల నుంచి పులిమొగం పెట్టుకొని పిల్లనా కడుక ఓడి అమ్మ ఇంకోడు. వద్దొద్దు, ఇప్పుడు ఫైట్ వద్దు, పరుగులే ముద్దు. ఫస్ట్ సేఫ్కి వెళ్ళిపోయి మళ్ళీ పట్టుకుందామని. బాబా పైన యా ఇప్పుడే నేను టీమ్మేట్ని పండబెట్టినా. నిన్ను పండబెట్టాలా? రా అంత తొందర ఉందన్న కొట్టించుకోవాలని. ఏంటికి భయపడుతున్నావు? భయపడద్దు, రా. ఇప్పుడు ఈ అప్ప చెప్ప మళ్ళా నేను రివే పైన దగ్గర చూసిన అప్ప. ఈ అప్ప కడతలు వాతాయిలే. పట రా పోటుమ కూడా రా. సోనియా వా నరికేయాలి నా కొడుకుని. సోనియా పెట్టకొచ్చినాడు చెత్త నా కొడుకు. గివ్ అప్ నువ్వు రివైవ్ ఇస్తాం. గన్నులు పోతాయిరా. సరే తీదులే. ఇచ్చేసిన రివైవ్ ఇండి. మీరేంద్రా ముగ్గురు పీక్లోనే ఉండారు? మనం ఏమనుకున్నాం ఫస్ట్లో? అసలు 500 మీటర్ల డిస్టెన్స్ లో ఉండాలనుకున్నాం అనుకోడు. మీరు చూస్తే ముగ్గురు పీక్లోనే ఉండారు. రేముండా జోన్ చూడాడు, లాస్ట్ జోన్ 500 మీటర్లు అంటే ఆడిపోతాం, చచ్చిపోతాం ముగ్గురం. పోల్లా మళ్ళీ చచ్చిపోల్లా. పందెమే అట్టయినా. సరే అయితే నువ్వు పో ఫస్ట్. నేనంటికి పోతా, నేను ఎడ పోను కదా. మళ్ళా మూసుకొని చెప్పింది నువ్వు చెప్పు. సగం మ్యాచ్ వరకు అనుకున్నట్టుగా డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటా వచ్చినాం. మళ్ళీ జోన్ వచ్చే కొద్దీ కలుసుకుంటున్నాం. సో ఇక్కడ తప్పు మనది కాదు, జోన్ది. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? కాబట్టి ఇప్పుడు మనం డిస్టెన్స్ మ్యాటర్ పక్కన పెట్టి ఇంకోటి కిల్స్ అనుకున్నాం కదా, దానికి వద్దాం. మళ్ళీ ఎవడు ఎక్కువ కిల్స్ కొడితే వానికి చికెన్ పకోడా. ఎన్ని కిల్స్ నీవి? చెప్పను. నేను కానీ చెప్పాలి, నన్ను అడగద్దు. నేను అడగాల్సిన అవసరం లేదు, నేను చూసిన 7 కిల్స్. ఎట్ట చూసినావురా? టీమిని ఫుల్ బాగా నేను పెట్టుకోలే కదా అది. మీరేందు వెనకనే ఉన్నారండి కొట్టేయాలని. కుళ్ళు నా కొడకలరా. నావి ఇంకా కిలోలు తక్కువేలే, సావద్దండి, కవర్ వేయండి. అది అవదమ్మా. టూ బాట్ నా కొడకలరా. అప్పుడే రాజకీయం మొదలు పెట్టారు కదరా లాస్ట్ కోచాలకి. లే మీరు ఎంత రాజకీయం మొదలు పెట్టినా గెలిచేది నేనే రా. నా పినదోరా ఇంకోటి ఉన్నాడు నా. అప్పుడే అంత సంబర పడుతున్నావు. అవు కదా నత్తోడు అయిపోయినాడు. నేను నత్తంతో పాటు 4 ఉన్నాం అనుకున్నా. అనుకుంటాను. నువ్వు మెడికిట్లే సూక్తులు చెప్పకుండా. ఎస్పీ ముందరనిమి ఒరా ఇన్ని వాళ్ళు వేసిరేంద్రా ఎట్టరా పోయేది ఇప్పుడు రే. దొంగ నా కొడుకులారా, మీరు కావాల్సి కలిసినారు కదరా నేను చచ్చిపోవాలని. అయ్యో అట్లేంటికి ఎత్తాం ఎస్ఆర్పి. నువ్వు రారా గది నిన్ను కొడతాం. లే గదిని వద్దురా, నువ్వు కొట్టే వానికి కిల్లు మాత్రం వానికి నువ్వు కొట్టే ప్లీజ్. నా కొడుకు ఎక్కువ కిల్స్ కొట్టాడు అనుకుంటా. సత్రాన కిల్లు కోసం చికెన్ పకోడా వస్తుంది. నువ్వు కొట్టేరా ప్లీజ్ రా. నీకు నేను 2 ముక్కలు ఇస్తలే దాంట్లో నాకు వస్తే. బ్యా 5 కిల్లులేనా వినివి? నా 8 కిల్లులు. కొట్టుకో. నువ్వు విని కొట్టిన 6 అయితాయిలే. కొట్టేసిపి కిల్లు ఎస్సీబీకి రావాలని మనస్ఫూర్తిగా కొట్టుకుంటున్నా స్వామి. సూపర్ మామ రా. ఇంకా చికెన్ పకోడా తీపిద్దు. ఇంకేమొద్దా? మన బోయ కొట్టలేమని చెప్పి కిల్స్ చెప్పింది నేను, కానీ బోయ కొట్టించినా నేను. నాకు దీపిల్లా మీరు. మెడకాయ మీద తలకాయ లేపుతా మాట మరిస్తే మూసుకొని పా బండి తాకి. నేనే రాను, మీరు దీపిల్లా నాకు. లే ఇప్పుడు వస్తావా ప్రీతిని లైన్ లో పెట్టుకోవాలా? పొత్తాండా సత్తన్నావు ఏందో మీ అబ్బ సొమ్మంతా ఇచ్చినట్టు. చికెన్ పకోడా తినకపోతున్నాము నువ్వు. ఏం చెయ్యి అనగో. తీ బండి చాడు. స్టాప్ అన్న. 100 రూపాయలు చికెన్ పకోడా అయ్యి. ముక్కలు ఎట్టుండాలంటే అంతా కండుండకూడదు. సగం కండ సగం ఎమ్ముకుంటే తట్టి.
మంచిగా రోస్ట్ చేసి. డబ్బులు బాబు? డబ్బులా? అది మా ఫ్రెండ్ ఇస్తాడు చూడు, తీసుకో. తీసుకోనా? రా ఇంక రా పదాం. భయ్ ఏమున్నాయిరా మచ్చ ముక్కలు, తింటే ఇప్పుడు ఇది కమ్మగుంటది. నాకు 2 ముక్కలు ఏమొచ్చా? చేయి పెడితే చేయి నరుకుతా, పెట్టే ఇదిగో కాళ్ళంటే ఎర్రగడ్డలు తిను.